మిత్రులారా, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రపంచము, దేశము, రాష్ట్రము ఉన్నది. అది మీరు కొంచెం గుర్తెరగాలి. ఎందుకంటే మనము మన పని మనం చేసుకుంటూ వెళ్తూ మనకు అన్ని హక్కులు ఎవరో ఒకరు ఇస్తారు, అందిస్తారు, కేవలం మనం అనుభవించాలి అని అనుకుంటే చెల్లేటువంటి కాలం కాదు ఇది. ఇవాళ ప్రపంచంలో మనం చూస్తున్నాం, అమెరికా లాంటి దేశం ఒక దేశంలో ఉన్నటువంటి దేశాధినేతను దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తున్నది, ఇంకో దేశ అధ్యక్షుడిని చంపుతున్నది, ఇంకో దేశంలో ఉన్నటువంటి ప్రజలను టీవీలలో చూపిస్తూ బాంబులు వేసి మరీ చంపుతున్నది. దీనికి ఒక నీతి లేదు, న్యాయం లేదు, ఒక అంతర్జాతీయ చట్టం లేదు, ఏది లేదు. అంటే బలవంతులదే రాజ్యంగా నడుస్తున్నది. ఇది ఒక ప్రపంచంలో అమెరికా లాంటి ప్రపంచ రౌడీ లాంటి వాళ్ళు చేసేటువంటిది మాత్రమే కాదు, మన దేశంలో కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లేని ఆరోపణలు చెప్పి జైలుకు పంపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నాయి. అనేక మంది ప్రజాప్రతినిధుల మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద లేని ఆరోపణలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్లకు ఎదురు లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమంత్రిని, ప్రజాప్రతినిధులను, ప్రతిపక్షాలను మాత్రమే కాదు, సుప్రీంకోర్టు లాయర్లను, సీనియర్ లాయర్లను, కనీసం 4-5 సీనియర్ లాయర్లను వాళ్ళ మీద ఊపా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నది. రచయితలను జైళ్లకు పంపుతున్నారు. చాలా ఎంతో మంది సామాజిక కార్యకర్తలను, అంబేద్కర్ మనవడు గొప్ప మేధావి ఆనంద్ తేల్తుండే లాంటి వాళ్ళను కూడా ఊపా కేసు పెట్టి జైళ్లకు పంపుతున్నది. అంటే ఒకవైపు ప్రభుత్వాలు ఇలా ఒక నీతి లేకుండా, న్యాయం లేకుండా, చట్టం అనేటువంటిది లేకుండా అది ఏది తలుసుకుంటే అది చేస్తున్నది. ఒక ప్రభుత్వాలైనా ఈ దేశంలో ఉండేటువంటి సంపన్న వర్గాలు ఎక్కడి ఆస్తి వాళ్ళకు సరిపోదన్నట్టుగా ఈ దేశంలో ఉండే ఖనిజాలు వాళ్ళకే కావాలి, భూమి వాళ్ళకే కావాలి, అడవి వాళ్ళకే కావాలి, నీళ్లు వాళ్ళకే కావాలి. ఒక గాలిని ఇప్పటికి వదిలిపెడుతున్నారు. ఏమి వ్యాపారం దాని మీద ఇంకా చేయలేక భవిష్యత్తులో అది కూడా వస్తుంది. అట్లా అతి కొద్ది మంది ఈ దేశంలో ఉండేటువంటి సంపద ఈ దేశంలో ప్రజలందరికీ చెందాలి. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఉండాలి, అన్నం లేని వాళ్ళకి అన్నం ఉండాలి, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఉండాలి. అది ఇంకా మనం చేరుకోలేకపోయినాం అనేటువంటిది కాకుండా, ఎవరికేమీ లేకపోయినా పర్వాలేదు, ఎవరికే వసతులు లేకపోయినా పర్వాలేదు, ఎవరికే హక్కులు లేకపోయినా పర్వాలేదు, అన్నీ మాకే కావాలని అన్ని వాళ్ళ అకౌంట్లలోనే వేసుకుంటున్న కారణంగా భారతదేశంలో ఈరోజు భారతదేశం ఏ పరిస్థితి ఉందంటే, ప్రపంచంలో అతి ఎక్కువ ధనవంతులు కలిగినటువంటి దేశంగా భారతదేశం 3వ స్థానంలో ఉంది. అమెరికాలో అత్యంత ధనవంతులు ఉంటే, తర్వాత చైనాలో ఉంటే, ఎక్కువగా ధనవంతులున్న 3వ దేశం భారతదేశం. అదే సమయంలో ఎక్కువ మంది పేదలున్న దేశంగా భారతదేశం ప్రపంచంలో 5వ స్థానం లోపల ఉంది. అంటే ఒకవైపు ధనవంతులు పెరుగుతున్నారు, మరోవైపు పేదవాళ్ళు పెరుగుతున్నారు. ఈ ధనవంతులు కానీ, పాలకులు కానీ సామాన్య ప్రజల గురించి, నోరు లేని వాళ్ళ గురించి, ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటూ జీవిద్దామని అనుకునేటువంటి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ హక్కులకు జవాబుదారీగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో 4 లేబర్ కోడ్లు తెచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఈ లేబర్ కోడ్ల ద్వారా ఏం చేస్తుందంటే, శాశ్వత ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళను టెంపరీ ఉద్యోగులుగా మారుస్తున్నది. పర్మనెంట్ ఉద్యోగం చేసుకొని చదువుకుంటే పర్మనెంట్ ఉద్యోగం చేసుకోవచ్చని ఎట్లయితే సమాజం ఆశపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నదో, ఇక పర్మనెంట్ ఉద్యోగం అంటూ లేకుండా ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా చేస్తున్నది. ఉన్న పర్మనెంట్ ఉద్యోగులను కూడా క్రమంగా తొలగిస్తున్నది. కాబట్టి మనం ఎంత చదువుకున్నా కూడా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇక ప్రైవేట్ సెక్టర్ విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేక ప్రైవేట్ సెక్టర్లోనే మాత్రమే ఉద్యోగాలు ఉంటున్నాయి. దాంట్లో కూడా సంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులకు ఏ హక్కులు లేకుండా చేస్తున్నది. పర్మనెంట్ ఉద్యోగులకు, సంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులకే హక్కులు లేనటువంటి పరిస్థితిలో, హక్కులు అణచివేస్తున్నటువంటి పరిస్థితిలో అసంఘటిత రంగంలో ఉండి అసలు కార్మికులుగానే గుర్తింపు లేకుండా ఉండేటువంటి మీ పరిస్థితి ఎంత అన్యాయంగా ఉంటుందో మాకంటే మీకే ఎక్కువగా తెలుసు. మీకేమన్నా యాక్సిడెంట్ అయితే, మీకేమన్నా ఆరోగ్య సమస్య వస్తే, మిమ్మల్ని అకారణంగా యజమాని ఉద్యోగంలోకి వెళ్ళి పంపించేస్తే, మీ కుటుంబంలో ఒక సంక్షోభం వస్తే, నిన్ను అసలు కార్మికునిగా గుర్తిస్తే కదా నీకేమైనా అయ్యో నీకు కొన్ని హక్కులు రావాల్సి ఉండే,
నీకు కొన్ని హక్కులు ఉన్నాయి, నీకు కొన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయి, నీకు ఆరోగ్య సమస్య వస్తే ఇగో ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళవచ్చు, నీకేమైనా ప్రమాదం జరిగితే ఒక ప్రమాద బీమా ఉంటుంది, నీకు చేత కాకుండా అయితే 50 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంకా చెయ్యలేవు పని, అటువంటప్పుడు ఇంతకాలం ఈ ఆర్థిక వ్యవస్థను మోసినందుకు ఒక గుర్తింపుగా నీకు ఒక పెన్షన్ ఇస్తాము అనేటువంటి ఏవీ లేకపోవటం వల్ల మీ పరిస్థితి చేతనైనంత కాలం పనిచేసి చేతన కాని రోజుల్లో మూలకు పడిపోయి చాలా అన్యాయంగా కుటుంబ సభ్యుల దయాదాక్షిణ్యాల మీద బతికేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్యలకు పరిష్కారం కావాలి. మిమ్మల్ని మొదలు కార్మికులుగా నమోదు కావాలి. ఓటర్లకు నమోదు చేస్తారు, ఇంటికి వచ్చి నమోదు చేస్తారు, లేకపోతే వచ్చి ఓటర్గా నమోదు చేసుకోమంటారు. కానీ నువ్వు కార్మికుడిగా నమోదు చేసుకో, ఇట్లా నమోదు చేసుకుంటే నీకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అని ఇప్పటివరకు ఎవరు చెప్పలే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చింది, మీకు ఒక హమాలి బోర్డు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని. తద్వారా బోర్డు ఏర్పడితే ఏంటంటే కార్మికులందరికీ ఒక గుర్తింపు ఇస్తుంది. ఫలానా వ్యక్తి ఒక కార్మికుడు, ఫలానా ఎల్లయ్య ఒక కార్మికుడు, ఫలానా సంస్థలో పనిచేస్తున్నాడు అనేటువంటిది ఒక రాష్ట్ర కార్మిక సంస్థలో పేరు నమోదై ఉంటుంది. అప్పుడు ఆయనకి ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు ఆయనకి ఏవైతే ఆ బోర్డు చేయాలన్నో, ప్రయోజనాలు నెరవేర్చాలనో ఇందాక మనం అనుకున్నట్టుగా అవన్నీ మనం అడగటానికి అవకాశం ఉంటుంది. అవన్నీ అడగాలంటే అసలు మన కార్మికునిగా ఒక గుర్తింపు ఉండాలి. అది బోర్డు ద్వారా సాధ్యం. తద్వారా వచ్చేటువంటి అనేక ప్రయోజనాలు మిత్రులందరూ ఇస్తారు. వాళ్ళ దాంట్లో ఎక్కువ సమయం